ఇడ్లీ పాత్రలో వారం రోజులు నిల్వ ఉండే పూరీలు చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఇడ్లీ పాత్రలో పూరీలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. మీరు తీసుకునే కప్పుని బట్టి నీళ్ళు అనేది వేసేసుకోవాలి. ఒక కప్పు, ఇలా ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి. ఇది జాబ్ చేసే ఆడవాళ్ళకి, ఎక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజులు తినచ్చు అనమాట. ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇంకా ఏ కప్పుతో నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో పిండిని అయితే వేసుకోవాలి. 2 కప్పులు, ఒక కప్పుకి 2 కప్పులు. ఇలా 2 కప్పుల పిండి వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక స్పూన్ అంతా కొద్దిగా ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిద్దాము. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంకా కొంచెం చల్లారిన తర్వాత పిండిని అయితే బాగా చేతితో కలిపేసుకోవాలి. మీరు ఎక్కువ పిండి అయినా తీసుకోవచ్చు. ఎక్కువ పిండి తీసుకుంటే వారం రోజులు మనం నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా ఇంకా ముద్దలాగా చేసేసుకోవాలి అంత పిండి కూడాను. ఇలా ఈ విధంగా బాగా చేతితో కలిపేసుకొని ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఒక కప్పుకి 2 కప్పుల పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న పిండిని ఇంకా ఇందులో నుంచి హాఫ్ అయితే తీసేసుకుందాము. ఇలా హాఫ్ తీసేసుకొని ఇలా రౌండ్గా అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకున్నది. ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని ఇప్పుడు కొంచెం పొడిపిండి అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం పొడిపిండి వేసేసుకొని ఇప్పుడు మనం ఇంకా పూరీలాగా ఒత్తేసుకోవాలి. ఇలా అంతా కూడాను ఒత్తేసుకోవాలి. ఇంకా మరి అంత మందం ఉద్దుకోకూడదు, మరి అంత పతలాగా కాదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా వెడల్పుగా రుద్దేసుకొని ఇప్పుడు ఒకటి ఏదైనా చిన్నది ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా రుద్దుకోవాలి. ఈ మందం ఉండాలి. ఇలా ఇంకా అన్నీ ఒకేసారి ఒత్తుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఇలా ఇంకా మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా ఒత్తేసుకొని పూరీలాగా ఒత్తుకోవడమే. రుద్దేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. ఒక బౌల్ లాంటిది తీసేసుకొని ఇంకా మనకి ఎన్నైతే ఉంటాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసేసుకొని అందులోకి చేసి పెట్టుకున్న ఈ పూరీలను అయితే ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒక 4 ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక స్టాండ్ ఇలాంటిది పెట్టేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇలా ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆవిరి కుడికించుకోవాలి. ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు, మరి ఎక్కువసేపు పెట్టుకోకూడదు. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఆవిరి నుంచి తీసేసుకోవాలి. ఇలా ఇంకా తీసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఒక ప్లేట్లో అయితే
ప్లేట్లో అయితే ఆరబెట్టేసుకోవాలి ఈ విధంగా గాలికి. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడాను ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇంకా ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మరి ఉడికించుకుందాము. మీరు అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఆరబెట్టేసుకొని ఇంకా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. పెట్టుకొని ఒక కవర్లో కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వారం రోజులు ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను నూనెలో వేయించి చూపిస్తాను మీకు. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటాయి. ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పూరీలను అయితే వేసేసుకుందాం. ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత పూరీని అయితే వేసేసుకోవాలి. ఇలా పూరీని వేసేసుకొని చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. గోధుమ పిండితో హెల్దీగా పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే నూనెలో. ఇలా ఈ విధంగా కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు పూరి అనేది చక్కగా పొంగుతుంది. చూసారు కదా. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్. ఇలాగే మనకి ఎన్నైతే పూరీలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పాత్రలో పూరీలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. జాబ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది కదా. ఎంత బాగా పొంగాయో మనకు పూరీలు వచ్చేసి ఎంత బాగా ఉబ్బాయో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇడ్లీ పాత్రలో పూరీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.